జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. జనంపై ఆకర్షణీయమైన రంగులు వలేస్తున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ఇన్స్టెంట్ గా కోటీశ్వర్లు అయిపోయే అవకాశం ఉందని ఆశ పెడుతున్నాయి. మనిషిలోని బలహీనతను వాడుకుంటున్నాయి. ఇంకేముంది, అందిన చోటల్లా అప్పు చేయడం, ఆన్లైన్ బెట్టింగ్లు, షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో ఉన్నది పోగొట్టుకుని కొందరు తమ ప్రాణాలు తీసుకుంటూ ఉంటే మరికొందరు కుటుంబంతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ కుటుంబం ఉసురు తీసింది ఆన్లైన్ భూతం. మంచిర్యాల జిల్లాలో ఆన్లైన్ భూతం ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. తాండూరు మండలం కాశీపేట గ్రామానికి చెందిన శివప్రసాద్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారు. ఆన్లైన్ ట్రేడింగ్ కోసం తెలిసిన వారి వద్ద అప్పులు చేశాడు. 1 కాదు 2 కాదు 30 లక్షల రూపాయలు అప్పులు చేయగా వాటి మిత్తి పెరగడం, తిరిగి చెల్లించే స్తోమత లేక ఆత్మహత్యకు యత్నించగా పోలీసులు అప్పుడు కాపాడారు. చివరకు అప్పుల భారం ఇంట్లో వారి వరకు చేరాయి. దీంతో తండ్రి సముద్రాల మొండయ్య, తల్లి శ్రీదేవి, కూతురు చిట్టి సహా శివప్రసాద్ ప్రాణాలు తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఈ నెల 10వ తేదీన గడ్డి మందును కూల్ డ్రింక్లో కలిపి తాగి సూసైడ్ చేసుకున్నారు. ఈ యొక్క వాళ్ళ కొడుకు చేసిన అప్పులకు తండ్రి మరియు ఇంటిల్లిపాది చచ్చిపోవడం అనేది చాలా బాధాకరం. ఈ షేర్ మార్కెట్ వల్ల ఇక్కడ సైబర్ క్రైమ్ కూడా కొంచెము చూసుకొని ఏవైతే షేర్ మార్కెట్లు ఉన్నాయో ఆ షేర్ మార్కెట్లను ఆపే విధంగా, మరి ఇంతమంది ప్రాణాలు పోతున్నా కూడా ఈ యొక్క సైబర్ క్రైమ్ పట్టించుకోకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఇప్పటికీ కూడా మరి యువకులు ఇట్లాంటి గేములలో స్టాక్ మార్కెట్లో కావచ్చు, షేర్ మార్కెట్లో కావచ్చు, ఇట్లాంటి వాటి జోలికి పోకుండా మరి ప్రాణాలను తీసుకోవద్దని చెప్పేసి బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో శివప్రసాద్ పలువురు వద్ద అప్పులు చేసి ఆన్లైన్ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. అప్పులు వాళ్లు బాకీ చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్లైన్ ట్రేడింగ్ బిజినెస్ ఏమాత్రం అవగాహన లేని రంగం. అయినా డబ్బులు సంపాదించాలనే ఆశ. అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టాడు. లాభాలు రాకపోగా నష్టాలు మిగిలాయి. చేసిన అప్పులు, వాటికి వడ్డీలు, అప్పుల వాళ్ల ఒత్తిళ్లు అన్నీ కలిసి ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. కాశీపేటకు చెందిన సముద్రాల శివప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. షార్ట్కట్లో ధనవంతుడు కావాలనే ఆశతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని భావించాడు. కానీ తనకు ఏమాత్రం తెలియని రంగం కావడంతో యూట్యూబ్లో చూసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. అందుకోసం వీలైన చోట్లల్లా అప్పులు చేశాడు. స్టాక్ మార్కెట్లో నష్టాలు వచ్చాయి. చేసిన అప్పులు, వాటికి వడ్డీలు పెరిగిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. తండ్రి మొండయ్య చిన్న చిన్న పనులు చేస్తూ కుటుంబాన్ని నడిపేవాడు. అలాంటిది లక్షల్లో అంటే ఆ కుటుంబం భరించే పరిస్థితుల్లో లేకపోవడం, అప్పిచ్చిన వారు డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో కొన్ని నెలల కింద శివప్రసాద్ ఏపీకి వెళ్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడ 108 సిబ్బంది ఇచ్చిన సమాచారంతో శివప్రసాద్ను తల్లిదండ్రులు ఇంటికి తీసుకొచ్చారు. మళ్లీ అప్పుల బాధలు పెరిగిపోవడంతో కుటుంబం ప్రాణాలు తీసుకుంది. 30-40 లక్షల రూపాయల వరకు ఇతను అప్పున్నరాట. వీళ్ళిద్దరూ, ఇంటి యజమాని మొండయ్య, ఆ యజమాని భార్య శ్రీదేవి, వాళ్ళ కూతురు చైతన్య, వాళ్ళ కొడుకు శివప్రసాద్, ఇట్లా 4 వ్యక్తులు పాపం నిండు ప్రాణాల్ని వాళ్ళు బలివ్వడం జరిగింది ఈ స్టాక్ మార్కెట్కు, ఈ ఆన్లైన్ గేమ్స్కు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ స్టాక్ మార్కెట్, ఈ ఆన్లైన్ గేమ్స్ ఇదంతా ఏంది, దీని మీద ఇలాంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకొని ఇలాంటి చావులు మునుముందు జరగకుండా, పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత అధికారులపైన ఉందని చెప్పేసి జిల్లా వాసులందరూ, ఇక్కడ పట్టణ ప్రజలందరూ, కాశీపేట గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. మరోవైపు మంచిర్యాలలోని రెడ్డి కాలనీకి చెందిన ఇప్ప ముదయ్య, రాజేశ్వరి చిన్న కొడుకు వెంకటేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి, భార్య వర్షిణి 2 పిల్లలతో కలిసి హైదరాబాద్లో నివసిస్తున్నాడు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గాజుల రామారంలో ఓ అపార్ట్మెంట్లో ఉంటూ జీవనం సాగించేవాడు. కొంతకాలంగా ఆన్లైన్ ట్రేడింగ్, ఆన్లైన్ బెట్టింగ్లో పెడుతూ సుమారు 25 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చేందుకు వివిధ కంపెనీల్లో లోన్ యాప్ ద్వారా రుణం తీసుకున్నారు. యాప్ లోన్ చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకుల ఒత్తిడి పెరిగిపోయింది. దీంతో వెంకటేష్, వర్షిణిలు తీవ్ర మనస్తాపానికి గురై ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుందనుకుని సెప్టెంబర్ 1న 2 పిల్లలతో కలిసి హైదరాబాద్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్లైన్ రుణాలు, స్టాక్ మార్కెట్, షేర్స్, బిజినెస్ పేరుతో జనం ప్రాణాలు తీసుకుంటున్నారు. అధిక లాభాల ఆశతో పెట్టుబడులు పెట్టడం, ముందుగా కొద్ది మొత్తంలో డబ్బులు రావడంతో ఆశ రెట్టింపై అప్పు చేసి మరీ డబ్బులు తగలేస్తున్నారు. ఈ ఉచ్చులో ఇరుక్కుపోయామని, తిరిగి బయటకు రాలేమని తెలియడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు.